ఏమిచ్చి ఆయన రుణం మనము తీర్చుకోలేము. కనుక మొదటగా ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనాన్ని కడిగివేసుకొనుము. ఎన్నాళ్ళ మట్టుకు నీ దుష్ట అభిప్రాయములను నీకు కలిగి ఉండును. చాలిపారా చూడపారా, దేవుని యొక్క బిడ్డలారా చూడండి, చక్కని మాట. ఇక్కడ చూడపారా, ఇర్మీయా ప్రవక్త చెప్తున్నాడు, కనుక పేరా మీకు రక్షించబడాలంటే, రక్షణ రావాలంటే, రక్షణకర్తగా యేసయ్య ఉండాలంటే, కనుక పేరా వ్యాధులందు, బాధలందు, విరికిలందు, ఇబ్బందులందు, శోధనలందు పేరా మనం వాటి నుండి మనం అన్నిటి నుండి కూడా రక్షించబడాలంటే కనుక పేర దీనికి ఏం ట్యాబ్లెట్ వేసుకోని చెప్పాడండి ఇక్కడ. కనుక పేర చూడండి, చాలామంది రకరకాల ట్యాబ్లెట్లు వాడతారు. వాడుకోండి, నేను తప్పని అంటలా నేను. కానీ పేరా చూడండి, వాటి నుండి జయము పొందుకోవాలంటే, వాటి నుండి విజయం మనకు రావాలంటే చూడండి పేరా, నీ హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకొనుము. కనుక పేరు చూడండి, దానికి చూడండి, చెడుతనం ఎక్కడుందో చెప్పండి. మనిషికి హృదయంలో చూడ దాగి ఉందండి. కనుక పేరు చూడండి, మనుషుడు పేర పైకి మాట్లాడినప్పుడు కూడా హృదయంలో చూడ చెడుతనాన్ని దాచుకుంటాడని దేవుని వాక్యం చెప్తుందండి. కనుక హృదయం చూడ చెడుతనము దాచుకుంటాడు. కనుక దాన్ని పోనీకుండా భద్రం చేసుకుంటాడు. ఇది ఎవడకు కనపడదలే, ఎవడకు తెలవదలే, నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎవరికి తెలవదు, ఎవడ కనిపెట్టలేడులే అని హృదయంలో చూడండి దాచుకుంటూ ఉంటాడు. అందుకే దేవుడు ఏమంటాడు అక్కడ, నీ హృదయం నుండి చెడుతనాన్ని నువ్వు కడిగి వేసుకోవాలి. అది కడిగి వేసుకోవాలంటే మనం ఏ సబ్బు వాడాలి? మౌజ్ స్టాండ్ వాడాలా? కనుక చూడండి, ఏ సబ్బు వాడాలని చెప్పండి మనం. కనుక పేర ఈ లోకంలో ఉన్నటువంటి సబ్బులు ఎన్ని సబ్బులు పెట్టినా అసలు మా ఒంటి మీద మురికే పోదండి. ఒక మురికి పోయినా మళ్ళీ వెన్న మురికి పడుతుంది. చాలామంది రకరకాల సబ్బులు వాడతారు, మంచిదే కాదంటలేదు. కానీ పేర ఈ చెడుతనం చూడపేరా నువ్వు కడిగి వేసుకొనుము అన్నాడు అండి. కనుక పేర చూడండి, ఇక్కడ మలాకి గ్రంథంలో పేరు ఒక మాట అంటాడు. మలాకి గ్రంథంలో పేరు ఉంది సబ్బు. కనుక పేర ఈ సబ్బు ఏ సబ్బు పేరు అక్కడ కనపడుతుంది మనకి అండి. నువ్వు విస్తారమైన సబ్బులు అమ్మా అజ్జాయి గురించి చెప్పనా అండి. నేను సాకలవాణి సబ్బులు అంటే వాడును, కంసాలి అగ్గిలాంటి వాడును, అవును అదే చదువు, అదే చదువు. సరిపోద్దమ్మా. ఎవరైనా చెప్పండి అక్కడ, నేను సాకలవాణి సబ్బులంటి వాడిని. ఇక్కడ దేవుడే చూడండి సబ్బుగా మారాడండి అండి. కనుక చూడండి, కనుక చూడండి, అది చూడండి కడిగి వేసుకున్న పేరు ఈ సబ్బు వాడాలండి. యేసయ్య అనే సబ్బును మనం వాడాలి. కనుక పేరు చూడండి, కడిగి వేసుకోనండి. ఎవరు అడుగుతారు దాన్ని? ఏ డాక్టర్కి అడుగుతాడు? ఏ మందు వాడతావు, ఏ సబ్బు వాడతావు? కనుక పేరు ఎందుకంటే మన యొక్క చూడండి పేర చెడుతనము అనేది పేర చూడండి, బయటకు కనపడే చెడుతనం కొంత ఉంటుందండి అండి. తాగుబోతువాడు ఆడే తాగుతాడు, ఆడే డొల్లాడతాడు అండి. ఎవరికి ఎటువంటి హాని చేయడు. ఆడే పీదాక తాగుతాడు, ఆడే డొల్లాడతాడు అండి. కలిపేలా చూడండి,
ఒక తప్పు చేయవాడు, ఒక వ్యభిచారం చేయవాడు పేర వాడి దేహానికి వాడి హానికరంగా వాడు చేసుకుంటాడు అండి. కనుక ఈ రోగం పై కనపడే మాట ఎవరికి వారికే చనిపోయారు. కానీ చెడుతనం అనేది పేర ఆలోచన అండి. చెడు ఆలోచన, చెడ్డ ఆలోచన మడిచిన చోట పేర చాలా విధంగా పాడు చేసేస్తుందండి. అందుకని వాటి ముందు కడిగేసుకోండి అన్నాడు. కడిగేసుకోవాలని చెప్పండి. ఇదే యేసుప్రభువు వారు ఒక మాట అన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము. కనుక లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, లోపులను, చెడుతనములను, కామకారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. కనుక ఈ చెడ్డవన్నీ లోపలే ఉండి బయలు వెళ్ళి ఎదట మడిచిన అపిత్రపరిచి అంటండి. ప్లస్ నువ్వు అపిత్రపడిపోతావు. కనుక నీ ఆలోచన చూడపోరా ఎదటవాడిని కూడా అభ్యంతరపరుస్తావు. అందుకన్నాడు అభ్యంతరం వల్ల లోకమునకు శ్రమ. 18వ అధ్యాయం అంటాడు పేరా అభ్యంతరం వల్ల లోకమునకు శ్రమ. కనుక పేర అది ఎవడ వల్ల వచ్చినో పేర ఆ మనిషికి పేర మరింత శ్రమ. అభ్యంతరం రాకపోతే అసాధ్యము, కానీ ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ. చూడపేర నువ్వు లేనిపోయినటువంటి ఆలోచన కానీ పేర ఎదటవాణి మీద చూడండి. ఈ హృదయం చెడిపోయింది కాకుండా కనుక నువ్వు ఆ చెడ్డదాన్ని ఉపయోగిస్తే కనుక పేర ఎదటవాడి మన యొక్క మాట వల్ల, మన యొక్క ఆలోచన వల్ల, ఆడ అభ్యంతర పొరపాటు వల్ల ఏమవుతుందండి? నీకు శ్రమ. కనుక పేర అభ్యంతరం వల్ల లోకంలోకి శ్రమ. అది ఎవరి వల్ల వచ్చినో ఆ మనుషుడికి శ్రమ. కనుక పేర నువ్వు కుదురుగా కూర్చోకోకుండా, నీ భక్తి నువ్వు చేసుకోకుండా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఎదటవాడి కోసం ఆలోచించి, వాళ్ళ కోసం ఆలోచించి, వీళ్ళ కోసం ఆలోచించి ఏళ పోగేసుకుని పేర మనం చేయటం వల్ల ఏమని చెప్పండి, నీకు లేనిపోయినటువంటి కష్టాన్ని నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. యేసుప్రభు అన్నాడు అలాంటి వాడికి కనుక పెద్ద భారమైన తెగరాయి కట్టి కనుక పేర లోతైన సముద్రంలో పడవేట వానికి అప్పుడు అట్లా లోతైన సముద్రంలో పడేస్తాడికి మేలంటాడు. చూడండి ఎంత కట్టినా చూడండి. లోతైన సముద్రం కిందకు పైకి తేలకోకుండా వాడు పెద్ద బండ కట్టి అలాంటి వాడు లోతైన సముద్రంలో పడేయాలంటాడు. అందుకని చెప్పాడు ఎప్పుడు కూడా మనం ఎదటవానికి అభ్యంతరం కలగజేసేవాడుగా ఉండకూడదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు చేతన అయితే ఒక మేలు చేయండి, ₹1 సాయం చేయండి, ఒక ముద్దాన్నం పెట్టండి, లేదా ఒక జతబట్టలు కొట్టండి. మన మాట అయిన పేర ఎదటవానికి మేలు కలిగేలాగా చేయండి. అంతేగాని ఎదటవాడిని పాడు చేసే పని ఏది కూడా మీరు ఎప్పుడు చేయొద్దని ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను. ఎదటవారికి అపకారం చేసే పని ఎప్పుడు మనం చేయకూడదు. ఏమి నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు, కనుక ₹1 అయిపోయినా ఏమి చెప్పాలి కానీ కీడు మాత్రం తలపెట్టకూడదు. ఎదటవాడికి ఎప్పుడు కూడా కీడు తలపెట్టవు. ఎందుకని ఆ కీడు పేరు అది నీ మీదకే వస్తుంది తిరిగని ప్రభు చెప్పిన మాట. అందరూ కూడా మీరు దీవించండి, ఆ దీవుని మీకు తిరిగి మీ మీదకి వస్తుంది అన్నాడు. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అందరి కోసం ప్రార్థన చేయండి. కాబట్టి ఇక్కడ ఎంతోమంది కష్టాలు చెప్తా ఉంటారు. కనుక వారికి ఉన్న స్వాతంలో విరికల పని చెప్పినప్పుడు నీ చేతన అయితే వారి కోసం ప్రభువా అండి కనుక వారు పలానా కష్టం చెప్పారు, నీ చిత్తమైతే అలా బాగు చేయని ఆయన ప్రార్థించేయి. అంతేకాని పేరా వాళ్ళు చెడిపోవాలని ఎప్పుడు వాళ్ళని మనం కోరుకోకూడదండి. అది దేవుని మనసు కాదు, అది దేవుని యొక్క ఆలోచన కాదు. కనుక పేరా యేసు ప్రభు మాలో మనసు కాదు, అది క్రీస్తు మనసు పేర అందరికీ మేలు చేసేదిగా ఉంది. పేర యేసు ప్రభు అనేటువంటి నమ్మటువంటి మనం పేర అందరికి పేర మేలుకరంగా ఉండేటువంటి వారు ఉండాలి మనం. అందుకే
హృదయంలో దాగుండి చెడుతనం అంతా కూడా. కనుక ఇది నోట నుండి పేర బయలు వెళ్ళి అండి. కనుక పేర మనం చెప్పే వాక్యము కూడా పేర ఒక మనిషి పాపము మానే విధంగా ఉండాలి. ఒక మనిషి పాపం నుండి బయటకు రావాలి. పాడే పాట కూడా పేర కనుక పేర ఒక మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని ఎత్తుబడి చూపించాలి. ఒక పాట పాడుతున్నాం మనం, ఆ పాట కూడా ఒక హృదయాన్ని కదిలించాలి. హృదయాన్ని చూడండి పేర కదిలించేటువంటి పాట పేర మనం పాడాలండి. ఆ పాట విన్నప్పుడు అది ఎన్నో హృదయమో ఏమో చెప్పండి, నిజముగా నువ్వు నీలో దేవునాత్మ ఉండి కనుక నిజముగా నువ్వు కనుక ఆత్మానుసారంగా నువ్వు ఆ పాట పాడితే ఎదుటివాడి యొక్క హృదయంలో పేర కదిలితే పేర చూడండి పేర కదిలింప చేయాలండి. వాక్యమైనా అండి, వాక్యమైనా ఈ పాట అయినా కదిలింప చేయాలి. చేతదా మన పాట అండి. కలిపేర చూడండి, ఎప్పుడే పాట పాడతామో మనకే తెలవదు. శుద్ధిగా తర్వాత ఎప్పుడేమో ఏ పాట పాడతాము, సువార్త కూడా అప్పుడు ఏ పాట చాట పాడతారు. పాటలు ఎంత బారు స్టేజ్ల మీద ఎందుకు వస్తుంది బారు చెప్పండి. చక్కగా 2 వచనాలు 3 వచనాలు పాట తీసుకుని అలా పాడామా లేదా అంతే, అలాగా మాట్లాడి వచ్చేయాలి అండి. పెద్ద పెద్ద పాటలు అరగంట, రత్రాలు ఖచ్చితంగా 20 నిమిషాలు పాడాడు ఆ పాట. ఎందుకు చెప్పండి, అది టైం పాడేట కాదు. ఎందుకు చెప్పండి, చిన్న పాట తీసుకోవాలి అండి. స్టేజ్ల మీద కూడా అంతే, సువార్త కూటల్లో కూడా పెద్ద చాట పాడతాం పాటలు అండి. ఒక హృదయంలో కలిగిందండి, ఒక కనియిప్పు కలగాలి మనం పాటతో. వాక్యం చెప్పునా ఒక కనియిప్పు కలగాలి. అందుకే చూడండి, ఇక్కడ మనకు రక్షణ కలగాలంటే మన ఆత్మకి, మనం చేసే పనులకు రక్షణ కలగాలంటే, మనకు రక్షణ కవచంగా దేవుడు నిలబడాలంటే కనుక మన హృదయాలు ఏమని చెప్పండి, చెడుతనాన్ని కడిగి వేసుకోవాలి. కడుక్కోవడం అంటే చెప్పండి, ఏ నెలతో కడుక్కుంటావు, కనుక నీవే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే చెప్పాడు, అతి క్రమంలో దాచేవాడు వద్దెల్లడు, వాడు ఒప్పుకొని ఇచ్చిపెట్టేవాడు కనికరం పొందుతాడండి. ఒప్పుకోవాలి దేవుని దగ్గర, ప్రభా అని దేవుని దగ్గర చూడ ప్రతి స్వభావాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏంటి చేసేందుకు ప్రార్థన, చాలామంది ప్రార్థన ఏంటంటే చెప్పే దొంగ ప్రార్థన చెప్పండి అంటే, స్తుతులు ప్రభా స్తోత్రాలు ప్రభా. దేవుని స్తుతులు తక్కువ, ఆయన స్తోత్రాలు తక్కువ, అన్నాలు తక్కువ ఏసైకి అండి. భూలోకంలో ఎంతమంది జనం కూడా అంతకంటే పేరు 2 రెట్లు దేవదూతలు ఉన్నాయి పరవరాజ్యంలో. పరిశుద్ధులని పేరు ఎల్లప్పుడూ స్తుతించేటువంటి దేవదూతలు అక్కడ ఉన్నాయి. కనుక నువ్వు స్తుతులు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక నువ్వు తోడరా ఆయన పొగడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నీతివంతులు అయ్యా, నువ్వు పరిశుద్ధులు అయ్యా, కనుక మా కోసం ప్రాణం పెట్టావు ప్రభా, ఆఖరి వాడు చిలువ మాకు మరణించావయ్యా, ఆఖరి వాడు కాచావు ప్రభా అని ఆయన గురించి చెప్పక్కర్లా. నువ్వేమి ఏ ప్రార్థన, దొంగ ప్రార్థన అది. ఇన్ని స్వభావాలని దగ్గర పెట్టుకుని, ఇన్ని అబేట్ల దగ్గర పెట్టుకుని, ఇన్ని అలవాట్ల దగ్గర పెట్టుకుని నువ్వు స్తుతులు చెల్లుతావా? దేవుడు అంటాడు స్తుతులు, ఆ స్తుతులపై విశ్వాసం కట్టిన ఆయన నువ్వు పాపాత్ముడు స్తుతులు చెప్తే దేవుడు అలాగెత్తాడా? దేవుడు ఆ ప్రార్థన అలాగెత్తాడా? బైబిల్ అట్లా చెప్తుందా? అయ్యా నేను పాపుని, అయ్యా నేను పలానా పాపలో ఉన్నానయ్యా, పలానా దుర్మార్గతలో ఉన్నానయ్యా, పలానా దుష్ట ఆలోచనలో ఉన్నాను ప్రభా అని చూడపరా. దానిని చూడపరా నువ్వు పశ్చాత్తాపడి అది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. చెడుతనం పేర మనం కడిగేసుకోవాలి, మనం స్వభావాలు కడిగేసుకోవాలి. ఎదట వారికి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప కీడు తలపెట్టు. ఎదట వారు చూడపేరా, శత్రువు చూడపేరా బాధపడినప్పుడు నువ్వు సంతోషపడవద్దు అంటాడు సామెత గ్రంథంలో. ఎందుకని? శత్రువు బాధపడినప్పుడు, శత్రువుకి ఇబ్బంది కలిగినప్పుడు, నీకు అన్యాయం చేసేవాడు, నేను బాధ పెట్టినవాడు ఇబ్బంది పెట్టిన వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు దేవుడు కోపం అతను తొలిగిపోతుంటండి. దేవుడి కోపం దేవుడు అతనికి వెళ్ళి తోడుకుంటాడు. ఎందుకని? కనుక చూడండి, వాడి యొక్క పాపాన్ని బట్టి వాడు శిక్ష పొందుతుంటే నువ్వు ఇక్కడ ఆనంద వాస్తవాలు వచ్చినట్టుగా సంతోషిస్తూ ఉంటావు. నువ్వు అప్పుడేస్తాడు, దేవుని కోపం అతని నుండి తొలగిపోయి అతనికి ఆరోగ్యం కలిగిద్ది అంటండి. ఆ రోగం నీకు వస్తుంది అండి. అందుకే పేరా నీ చేతతో ఒక్కొక్క దేవునికి అడుగు. నీ శత్రువైనప్పుడు కూడా పేరా, నీకు తెలిసినప్పుడు పేరా
ఒక మాట నువ్వు దేవునికి ఏయ్, కార్యం చేసేది ఆయన, నువ్వు కాదు. ప్రభా, కార్యం చేసే గొప్పవాడివి, అలాంటి వాడైతే నాకు వెళ్తున్నాయినా, నీ చిత్తమైతే నీ గాయపడిన త్వత్తం ఉంచు ప్రభా అని ఒక మాట నువ్వు వేయాలి తప్ప, ఆ భలే జరిగిందిలే, ఆడు నా శత్రువు, నాకు అలా చేశాడు, నాకు అలా చేశాడు, ఆడికి అలాగే జరగాలి ఎప్పుడైతే హృదయంలోకి వచ్చిందో ఆలోచన, వెంటనే చూడ దేవునత్వం వెళ్ళి అతనికి మేలు జరుగుతుంది అండి. ఎందుకని అతని పాపశిక్ష కూడా నువ్వు అతను పొందనివ్వు, ఆ విధంగా కొట్టిస్తే అతను అర్థం మాడతాను అండి. కనుక పేర అందుకని హృదయంలో ఉంది చెడితనము, కనుక ఎన్ని కూడా లోపల నుండి బయటికి వెళ్ళి ఎదట వారిని అభ్యంతరపరిచి బాధపరిచి, కనుక దానివల్ల నీకు కూడా చెప్పరై, నీకు కూడా మేలు జరగదు. అందుకని పేర భక్తులు ఎప్పుడు కూడా నా పాపమే ఆయన ఎత్తుకోవాలి తప్ప ఎదట వారి గురించి మనకు అనవసరం అండి. ఎవరో ప్రార్థన చేయట్లేదు, ఎవరో టైం ప్రకారం ప్రార్థన రావట్లేదు, నేను కూడా ఆ టైంకి వస్తా, నేను కూడా వాక్య టైంకి వస్తా, పాటల టైంకి నేను రాను, ఇత్తే పాడతా లేకపోతే పాడను, టైం అయిపోయింది ఇత్తే పాడతా లేకపోతే పాడను, ఖచ్చితంగా నా పాట టైంకి వస్తా అండి. ఇలాంటి స్వభావం పేర నీ గర్వం నిన్ను పాడు చేస్తుంది. ఏం చెప్పండి, నీ గర్వం అనేది పేర మనుషుల పేర. భక్తులు ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు. భక్తులు ఎంతో నీ దగ్గర భక్తులు ఎప్పుడు పేరు ఎంతో తగ్గింపు సమయంలో నువ్వు కనిపిస్తావు, మాట అంటే ఓర్చుకుంటావు, కానీ పేరు చాలా తగ్గింపులోనే ఉంటాం అండి. చాలా గర్వం పేరు మనకి. ఎవరా నాకు ఆ టైం పేరు వెళ్తే నాకు పాట ఎవరా, ఇవ్వకపోతే ఏంటి, నేను వాడపోతే ఏంటి, నేను వాక్యం చదవకపోతే ఏంటి చెప్పండి, నేను వాక్యం చదవకపోతే వాక్యం చదవలేరు, నేను పాడపోతే పాడలేరు అండి. ఇదొక గర్వం మనలో ఉంటుంది. నువ్వు పాడపోతే వారు తాతలంటోడు పాడతాడు, ఇంకొకరు లేపుతాడు దేవుడు, అది ఇంకొకరిని తీసుకొస్తాడు దేవుడు. ఈ దేశంలో లోకంతో దేవుడికి అంత తక్కువ, పాటల వాళ్ళు తక్కువ, వాక్యం చెప్పే వాళ్ళు తక్కువ. కనుక పేర సుధించిన వారు కోట్లాది కొద్దిగా ఉన్నారు పేర. ఎప్పుడు కూడా పేర, ఎందుకంటే మనకు మేలు కలగాలంటే పేర ఎప్పుడు కూడా మన నోటమ్మటే దేవునికర వాక్యమే మనకు రావాలండి. దేవునికర వాక్యమే మనకి రావాలి అండి. కనుక పేర ఈ పిల్లోడు చల్లకుండా, ఈ పిల్ల చల్లకుండా తప్ప ఇంకో మాట నోటమ్మట రాకూడదు. వారు మళ్ళీ ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఈ పిల్లోడు చల్లకుండా అనాలి అండి. దుంప తెగ అనకూడదు, నీ దుంప పిల్లకాయ అనాలి. ఎప్పుడుగా వారు ఆచరణకరమైన మాటే మన నోటమ్మటే రావాలి తప్ప చూడండి, శాపకరమైన విషయాలు మనం పలకకూడదండి. కీర్తనగాడు ఏమంటాడు చెప్పండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, నోట ఒక మాట చదువుతాం మనం. ఎన్ని దీవెనందు నీకు ఇష్టం లేదు కనుక పేరది నీకు దూరం అయిపోతుంది, కనుక శపించటం నీకు ప్రీతి కనుక పేర ఆ శాపం చూడండి నీ మీదకే వచ్చేస్తుందంటండి. వచ్చి చెప్పాము ఒకసారి, 109:17 చదవాము ఒకసారి. చెప్పించట వానికి ప్రీతి కనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది, దేవుని వానికి ఇష్టం లేదు కనుక. ఏమని చెప్పండి, ఎలటి వాళ్ళని పాడైపోవాలి, చెప్పించాలి, ఇదేంటి ఎంత దుర్మార్గం అండి చెప్పండి. అది దీవెనందు నువ్వు దేవుని మన పెట్టవి, మారోజు పొందిన వాడివి, మార్పు పొందిన వాడివి, పాపాలు ఒప్పుకున్నవాడు, పాపాన్ని తీసేసుకున్నటువంటి వాడి, కనుక నువ్వు దీవించేవాడు ఉండాలి. కనుక ఎప్పుడు కూడా మన వల్ల ఎప్పుడు కూడా ఒక మనుషుడు అభ్యంతర పడకూడదు. కనుక దేవుడు ఆత్మకు నిన్ను ఉత్తరవాదిగా పెట్టి నువ్వు ఎంత భక్తి చేసినప్పుడు కూడా కనుక నువ్వు ఉత్తరవాది ఉన్నటువంటి వాడిని అడ్డం పెట్టి నిన్ను కూడా తీసుకుపోతాడు అండి. కనుక ఒక ఆయన స్వార్థంగా ప్రార్థన చేస్తున్నాడంట, నిజంగా జరిగింది ఇది అండి. ఎందుకని ఒక టీచర్ గారిని ప్రేమించాడు హృదయంలో, నా భార్య చచ్చిపోతే కానీ టీచర్ని చేసుకోవచ్చు అనుకుని వెళ్ళి ఏకాంతంగా ప్రాణం చేస్తాడు, ప్రభా నా భార్యని చంపేమని, నా భార్యని చంపేవా, టీచర్ గారు నెలకు 50,000 వస్తుంది, ఆయనకే బతికొచ్చు, ఆయన ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకు అప్పుడు భార్య దేవులాగా కాపాడుతుంది ఇతనికి అండి. కనుక కొద్ది గొప్ప దేవుని కాకపోతే నిజంగా సంపలేదంగా చూడండి ఇంకా అండి. కనుక ప్రార్థన చేస్తున్నమాట వెళ్ళి, అయ్యా నా భార్యని చంపేయమని.
ఆవిడ ప్రవచనాడంట, అయ్యా నీ భార్యను చంపేస్తాను, మాకు ఏం మంచిదే. అతను ఆమె యొక్క ఆత్మకు రేపొద్దున ఉత్తరవాదిగా పెట్టి నేను నరకంలో నెట్టేస్తా రేపొద్దు అన్నాడు దేవుడు. చంపేమంటావా నీ భార్య అని? ఆత్మకు ఉత్తరవాది నువ్వే కనుక రేపొద్దు నీకు నరకం తప్పదు అండి. మళ్ళీ హృదయాన్ని మార్చుకుని గడగడలాడతా, ప్రభా నా తప్పు క్షమించయ్యా, ఎలాంటి దుర్మార్గత ఆలోచన నాలో నుండి తీసివేయినా అని పేరు. మళ్ళీ పశ్చాత్తాపడి దుఃఖపడి పేర ఏడ్చి మళ్ళీ ప్రార్థన చేసి దాన్ని 10 మందిలో ఒప్పుకుని దాన్ని ఇచ్చిపెట్టుకుని పేర మళ్ళీ తన కాపురం తాను చేసుకున్నాడు. చాలామందికి ఇలాంటి దురాలోచనలు వస్తాయి, భార్య మీద భర్త మీద ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరు పెడతాంటే ఆలోచన చెప్పండి. చెడుతనం హృదయంలో దాగి ఉండదు పేర. ఏదో బతికేచ్చు, దీని చేసి ఇంకో దాన్ని చేసుకుంటే కొడుచుడు అయిపోదును అండి. ఇలాంటి చాలా దుష్ట ఆలోచనలు వస్తాయి మనుషులకి. కడిగి వేసుకోవాలి పేర, కడిగి వేసి ఎప్పటికప్పుడే అన్నీ మాకు చేరతాయి. ఎంత శుభ్రంగా కూడా అల్లు వచ్చి పడదు దుక్కు, మళ్ళీ ఊడ్చుకుంటలేదా మరి ఇల్లు. అలాగే ప్రతిరోజు చేసే ప్రార్థన ఏంటి? ప్రతిరోజు హృదయాన్ని ఊడ్చుకోవాలి, అనుక్షణం కూడా ఊడ్చుకోవాలి. నా ఆలోచనలు మంచివి కాదు నాయన, నా తలంపులు మంచివి కాదు అండి, నా ఊహలు మంచివి కాదు. దానితో నిబ్రహంతో అంటది భార్య వచ్చి అంటది, అయ్యా రాజా నీ తలంపులు నిన్ను కవరపడనీకోకు, ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? నువ్వు చేసిన తప్పు కనుక నువ్వు ఇంకా కంగారు పడుతున్నావు. ఎందుకని? అతను తప్పు చేశాడు, దేవుని మందులో అటువంటి ఉన్న వస్తువులను వాడుకున్నాడు, దాని వల్ల బ్రాంతి తాగిచ్చాడు, ఇందుకు పుట్టినరోజు చేసుకున్నాడు. మరి ఘనంగా దేవుని మందులో ఒత్తులు వాడుతున్నప్పుడు దేవుడు కోపం వచ్చి ఆ ఏలుతో రాసినప్పుడు ఆయన కలవరపడిపోతున్నాడు. ఏంటా చెయ్య, ఏంటా రాత, ఏమైపోయింది పేరా. అప్పుడు భార్య వచ్చి అంటది, రాజా నీ తలంపులు నువ్వు కలవరపడ నీకు. దానియేలు గ్రంథము అండి కనుక చూడండి ఒక మాట, అయ్యా రాణి తెలుసుకుని ఇందు గృహంలోకి వచ్చి రాజు చిలకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపడతాయి మాకు. ఎందుకంటే నీ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, అదేదైనా ఆయన దేవాత్మ గలవాడు, ఏదైనా చెప్పగలటువంటి వాడు ఉన్నాడు. నీ తండ్రి కాలం నుంచి ఉన్నాడు అతను, నీ తండ్రి కాలం నుంచి ఉన్నాడు కనుక నువ్వు కలవరపడమాకు అని చెప్పి పేరా రాజుగారు పేర నీ తలంపులు నిన్ను కలవరపడ నీకు అన్నాడు అండి. కనుక పేర చూడండి, మనసు నిబ్బరంగా ఎప్పుడు ఉంటుందండి? నీలో చెడుతనం లేనప్పుడు, నీలో దుష్ట అభిప్రాయం లేనప్పుడు, నీలో దుర్నీతి పంతకం లేనప్పుడు, కనుక పేర నీలో చూడండి చెడ్డ అభిప్రాయం లేనప్పుడు చూడండి మనసు నిమ్మలంగా ఉంటుంది, నిదానంగా ఉంటావు, నిబ్బరంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు పేర. కనుక పేర చూడండి చక్కని పాటలు పాడుకుంటా, లిల్లాయి పాటలు పాడుకుంటూ శుభ్రంగా హాయిగా చూడండి తిరుగుతావు, సంతోషంగా చూడండి పాటలు పాడుకుంటూ తిరుగుతావు నువ్వు. అండ్ లేకపోతే చూడండి భేదవాకం వేసుకుని, బిక్కవాకం వేసుకుని, గుడ్లు పీక్కిపోయి అంటే మొక్కలు పువ్వు పెట్టుకుని పేరా ఏదో చూడండి పేరా పీక్కిపోయిన మొక్క వేసుకుని తిరుగుతూ ఉంటావు. అలాగా ఎందుకని హృదయం ఉంది, దుష్టాభిప్రాయం ఉంది, అది లేనప్పుడు పేరా నువ్వు సంతోషము కలిగి నీ హృదయం పాటలు పాడద్దండి అండి. నువ్వు వంగుంటే పాడతావు, కూర్చుంటే పాడతావు, తిరిగితే పాడతావు. కనుక చూడండి పాటలు పాడుకుంటూ కూడా పని చేస్తావు అండి. ఎందుకని చిన్నపిల్లల హృదయాల్లో ఎటువంటి కలవసం ఉండదు. అందుకాళ్ళు చూడండి పేరా కేకలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతారు వాళ్ళు అండి. ఇళ్ళ వేసుకుంటా గోలు చేసుకుంటా కైవని తిరుగుతారు. ఎందుకని ఆ రోజులు ఎటువంటి ఆలోచన ఉండదు. మనమైతే మొఖాలు మార్చుకుని తిరుగుతాం. మన చుమ్మడు తినేసినట్టుగా మనం ఎవడో బాధించినట్టుగా బోధించినట్టు. ఎందుకని హృదయంలో చెడుతనం బాగా కూర్చుకుని, దెయ్యాన్ని బాగా దొరబెట్టుకుని అండి. సాతాను వస్తాను సులువుగా వస్తుంది. సాతాను వెళ్ళటానికి వెళ్తా చెప్పండి, వెళ్ళటానికి వెళ్తే చూడపారా రావడం సులువుగా వచ్చి దొరకదు. సైతాన్ని సులువుగా చిక్కులు పెడతాంట అండి. ఎప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు ఆలోచించావో అప్పుడు నీలోకి సాతాను వచ్చేసినట్టేగా. రామపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకునే పేరు అక్కడ అంటాడు ఒక మాట అండి. సాతాను పేర కనుక మరియు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయిరు కనుక చేయరాని కార్యము చేయుటకు
అది ఎందుకంటే దేవుడికి అధ్యక్షం లోపడవు, వాక్యం తెలిసినా లోపడవు, దర్శనం వచ్చినా లోపడవు కనుక ఇక చేయరాని కార్యము చేయడం దేవుడే సాతానికి అప్పగిస్తాడంటండి. ఎవరో నువ్వు ఎంత నీ వల్ల కాదు, సాతానికి అప్పగించేది ఎవరో దేవుడే. కాబట్టి దేవుడే సాతానికి అప్పగిస్తాడంటండి. ఇంకొక వాక్యం చూపిస్తాం మీకు. 2వ దశలోనిపత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం ఒక మాట. మనం నేను ముగించేస్తా తొందరగా. 2వ దశలోనిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతాం ఒకసారి. నశించుతున్న వారు తాము రక్షించబడుటకై సత్యవిషమైన ప్రేమను అవలంకపోయారు కనుక వాణి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మాత్కార్యముతోనూ కనుక దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉండును. ఇందుచేత సత్యాన్ని నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారు అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడే వారికి, చూడండి 2వ మాట ఇది, దేవుడే వారికి పంపుచున్నాడు అండి. ఎందుకని దేవుడు గద్దించుకుని లోపడినప్పుడు, వాక్యానికి లోపడినప్పుడు నువ్వు బైబిల్ తొక్కేసి తోలేసి వాక్యాన్ని తొక్కేసి దేవుని ఒక్క వినుకోకుండా చెవులు మూసుకుని చెవుల్లో దూదులు పెట్టుకుని దూరం వెళ్ళిపోయి చూడపారా కనుక నువ్వు బయటకు వెళ్ళి కూర్చుని వాక్యాలు కొండ నీకు దేవుడే నీకు పంపుతున్నాడు. మోసం చేయ శక్తిని, సాతాను యొక్క శక్తిని దేవుడే నీకు పంపుతాడు. పో సైతాన్ యొక్క చూసుకోకాడేవారు అంటారు దేవుడు అండి. వినిపారా? కనుక నువ్వు కొంత పేరు నువ్వు దేవుల్లో ఉన్నప్పుడు, అయ్యా అలాంటి సాతానికి నేను మోసపోకుండా నాకు సాయం చెప్పు ప్రభా, ఇది తప్పు, ఈ ఆలోచన తప్పు ప్రభా, ఇది సైతాన్, పో సైతానా, ఈ ఆలోచన తప్పు, చెడ్డ ఆలోచన, ఇది మంచిది కాదు, వాక్యానుసారమైన ఆలోచన కాదు ఇది. ఎప్పుడైతే నువ్వు గ్రహించుకున్నావో అప్పుడు సాతానుడు ఆగిపోతాడు అండి. అందుకని నశిస్తున్న వారిలో సాతాను కనపరచు బలము అనుసరించి ఉంటుంది. బాగా బలం ఉంటుంది, దృఢంగా ఉంటారు, బాగా బలంగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా. ఎందుకంటే సాతాను కనపరచు బలము, మోసం చేసే శక్తి. ఎందుకని సత్యవిషమైన ప్రేమను అవలంబపోయారు కనుక, సత్యాన్ని నువ్వు నమ్మట్లేదు కనుక, సత్యాన్ని నువ్వు పాటించలేదు కనుక శక్తిని, ఆ శక్తిని దేవుడే నీకు పంపుతున్నాడు. అబద్ధం శక్తిని దేవుడే నీకు సాతానుతో నిన్ను తీసుకెళ్ళి అప్పగిస్తున్నాడు పేరా అండి. అందుకే పేరా దేవుడు నిలబెట్టగా పడగొట్టవాడు ఎవడండి? దేవుడు పడగొట్టగా నిలబెట్టవాడు ఎవడు ఉన్నాడు చెప్పండి లోకంలో? కనుక పేరా నేను నా తండ్రి నాటిన ప్రతి మొక్క పిలగంపబడద్దు అన్నాడు. దేవుడు నాటాలి ప్రభా, అయ్యా నన్ను నాటు ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నీ తోటలో ఒక మొక్కగా నన్ను నాటు, కనుక ఈ దీనుడిని, దరిద్రుడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, కనుక నువ్వు మొక్కగా నాటైనా పీకి పాడేమాకు నాయన, ఏది చెప్తా చేసుకుంటా ప్రభా నువ్వు ప్రార్థన చేసుకుని ఆడవాలి దేవుని దగ్గర. ఆయనకే పని అండి, ఆయనకేమని చెప్పండి, రాళ్ళ వల్ల పిల్లలు పడతాయి అన్నాడు. నువ్వు కాకపోతే ఇంకోటి రక్షిస్తాడు దేవుడు, నేను కాకపోతే ఇంకోటి దేవుడు సేవ చేయించుకుంటాడు. సువార్త నాగిద్దా, నీ తాగిద్దా? ఎంతోమంది ఈ నీతిని పాడు చేయాలని ఎంతోమందికి పనాగినప్పుడు కూడా నీతి ఆగదు. నీతిని ఎవరు ఆపలేరు. నీతి సూర్యుడు లాంటిది కనుక సూర్యుని ఎవడు ఆపలేడు. ఆపేయాలనుకుంటాను తరిచేయటం పెట్టి, నీ కళ్ళ మూసుకో తప్ప ప్రపంచం అంతా సూర్యుడు. అరిచేయి నీ కళ్ళగా పెట్టుకున్నావు కనుక నీకు కనపడతలేదు, కానీ దేశం అంతా కనపడుతుందిగా. నువ్వు బైబిల్ మూసేస్తే సరిపోద్దా? నువ్వు బైబిల్ పేపర్లు తొక్కేసి సరిపోద్దా? వాక్యాన్ని నువ్వు దాచేసుకుంటే సరిపోద్దా? ప్రపంచం అంతా బైబిల్ ఉంది, అన్ని భాషల్లో ఉంది. ఇప్పుడు 1800 భాషల్లో బైబిల్ ఉంది, ఇంకా 600 భాషల్లో బైబిల్ ఇంకా తద్మం అవుతుందంట. ఇంకా భాషల్లో కొత్త భాషలకు తద్మం అవుతుంది బైబిల్. ఇప్పుడు 1800 భాషల్లో బైబిల్ రన్నింగ్ అవుతుందండి. అప్పుడు దీన్ని ఇంకా జనాల దగ్గరికి తీసుకెళ్తున్నారు దీన్ని కొత్త భాషలు. నువ్వు ఆపుతావా? సత్యా నువ్వు చెప్పబోతే ఆగిద్దా? ఆగదో. నీ తాతండ్రులు లెక్క లేపుతాడు దేవుడు. జాగ్రత్త పేరా,
మనకు కుటుంబానికి రక్షణ కలగాలంటే మొదటగా మన ఆత్మరక్షణ కలగాలంటే మన ఆరోగ్యానికి రక్షణ కలగాలంటే మనకున్న ఇరుకులకి ఇబ్బందులకి అప్పులకి శోధనలకి కష్టాలకి యాతనలకి అన్నిటికి కూడా రక్షణ కవచముగా యేసయ్య మనకు నిలబడాలంటే చూడపారా ఏం చేయాలండి? హృదయంలో ఎటువంటి కలవస్తు లేని వాడిగా నువ్వు దేవునికి కనిపించాలి. ఆయన తప్ప నీ హృదయంలో ఆయన యొక్క ఆలోచన తప్ప ఏరొక ఆలోచన నీ హృదయంలో కొట్టడానికి వీల్లేదు. ఏరొక ఆలోచన ఉందంటే పేరా సాతాను యొక్క నీ హృదయంలో కూర్చున్నట్లే అండి. దేవుడు వస్తాడు నేను దీవించాలని, నీ దగ్గరకు వస్తాడు ఆయన, కనుక నేను పరిచయం చేస్తాడు కనుక చూడపేరా. కానీ చూడపేరా కనుక నీ హృదయంలో చెడుతనం చూసి ఆయన వెళ్ళిపోతాడండి. ఒక మాట కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 17:3. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు, నన్ను పరిశోధించితివి, నీకు నాలో ఏ దురాలోచన భక్తుడు ఏ దురాలోచన లేదన్నాడు భక్తుడు. మరి నీకు పరిశోధనకు వస్తే నీకు 100 ఆలోచనలు, నుంచుంటే ఆలోచన, కూర్చుంటే ఆలోచన, ఇంటికి ఏ ఆలోచనలు అండి. తలలో ఎన్ని పెట్టుకుంటాయో ఆ ఒక్కో ఇంటికి ఏ ఆలోచనలు పెట్టుకుంటావు నువ్వు అండి. దేవుడు మనం మేలు చేస్తాడా అండి? దేవుడు మనకు దీవిస్తాడా? అప్పులు తీరుతాయా? ఆరోగ్యం దేవుడు మనకు ఇస్తాడా? చెప్పండి. ఎలా ఇస్తాడు దేవుడు ఆరోగ్యము? చెడుతానని మాట ద్వారా దాన్ని మనం తీసేసుకుంటా ప్రయత్నం చేయాలండి అండి. అది ఒప్పుకున్నప్పుడు, సంఘంలో ఒప్పుకున్నప్పుడు, ఆత్మీయుల దగ్గర ఒప్పుకున్నప్పుడు పేరా అప్పుడు దాన్ని మానుకోగలుగుతావు. వారి యొక్క ప్రార్థన చూడపేరా దానికి కాపుదలకుంటుంది. మళ్ళీ భయపడతావు పేరా ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే కనుక మళ్ళీ ఒప్పుకోలేమని పేరా అప్పుడు నువ్వు భయపడతావు. నీకు నువ్వు ఎన్నిసార్లు ఒప్పుకున్నా మళ్ళీ చేతనే ఉంటావు ఆలోచన. ఎన్నిసార్లు తప్పుడు ఆలోచిస్తూ ఉంటావు, మళ్ళీ తప్పు అయిపోయింది ప్రభు అంటావు, తప్పు అయిపోయింది అంటూ ఉంటావు, తప్పు చేతనే ఉంటావు. అది అప్పుడప్పుడు ఒప్పుకోవాలి. చెప్పండి. సంఘంలో ఒప్పుకోవాలయ్యా నాలో ఎలాంటి స్వభావం దాగుంది, నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఇక్కడ దాచుకుంటాం మనం చాలా జాగ్రత్తగా. పిల్లలు కనుక పేరా ఇప్పుడు చిప్పులు పెట్టేస్తున్నారు పిల్లలకి, ఎవడ కనపడుకోకుండా మూతి మట్టిగా ముక్కు మట్టి కనపడేట్టుగా ఎలా దాస్తారో పాపం వెళ్ళగా ముడిచుట్టి దాచిపెట్టుకుంటాం. ఏమవుతుందో చెప్పండి. పాపం పేర అగ్ని లాంటిది పేర. నొప్పు రావడం దేంట్లో వేసినా అది రగులుకుంటుంది అది. అందుకే హృదయంలో చెడుతాలంటే పేరు ఏమో చెప్పండి. మొదటగా ఆరోగ్యం దెబ్బతింటుంది మనకి. ఆరోగ్యం చెడిపోద్ది. ఏమి తినలేవు, మాంసం కూర తినలేవు, చేపల కూర తినలేవు, పలవా తినలేవు, కోడి మాంసం తినలేవు, కానీ పేర మాడకాయ పచ్చడి తినలేవు, కానీ పేర కొద్ది కారం అయితే తినలేవు, రొప్పుతావు. 10 చాలా ఉంటావు కారం వేశారని. నాకేయి అంత కారం వేస్తాను తింటా నేను అండి. ఎందుకో పేరా ఎందుకని ఈ విధంగా అన్నీ పత్యాలే. ఏది వండుతాక తప్పే, ఇడ్లీ వేయడం తప్పు, పురేత తప్పు, ఏదైనా ఇక్కడ వేది పంచినా అన్నీ 10. అమ్మో మాకద్దు, అమ్మో మాకు ఇది వద్దు, కాదాలా, లడ్డూలా, తీప, అయ్యా, ఇడ్లీలా, పిట్ల, రొట్ల, ఈ పచ్చడా ఆ పచ్చడా అండి. పక్క చెప్తే నీ ముందు పెట్టింది తిను, ప్రాణం చేతికి తిను, పరిశుద్ధం పడతాడు దేవుడు. నీ దగ్గర విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, దేవుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు చెప్పారా హృదయం ఎటువంటి కావాల్సినప్పుడు ఏడుని పెట్టి తాగుతారు. నీకేమవుతుంది నీకు? ఎందుకంటే హృదయం మంచిగా పేరా ఒక కడుపులోకి వెళ్ళినా కానీ పేరా చెప్పారా అది మంచిగా మారిపోద్దండి అండి. ఈ తినే ఒత్తులో తెల్లావు ఇంకేంటంటావు ఏంటో చెప్పండి. ఈ తినే ఒత్తులో తెల్లావు ఇక నువ్వు అదొద్దు నాకు ఇది వద్దు ఇంటికి వస్తే పేరా ఈరోజు ఎవరికి ఏమి పెట్టలేకపోతున్నామండి. కనీసం మంచిది కూడా తాగట్లేదండి అండి. అయ్యా ఓ ఫిల్టర్ అయ్యా మీ ముందే పట్టిస్తాం తాగండి అన్న. బాబా మంచిది కూడా వద్దు అంటున్నారు. టీ వద్దు, ఒక కాఫీ వద్దు, ఓ డ్రింక్ వద్దు, ఓ లడ్డు వద్దు, ఓ బూందీ వద్దు. ఏంటంటావు? గడ్డ ముక్కలు చేసి పెట్టడం అది కూడా తినవక. అమ్మమ్మమ్మమ్మ గడగలాడిపో అమ్మమ్మ వద్దండి గడగడగడలు ఆడిపోతాడు ఎక్కడ పెడతామని అండి. బాబా వద్దండి ఏది వద్దు. ఏం కూర తింటావు? ఏ కూర వద్దు. ఎందుకు చెప్పండి? ఇలాంటి దుష్టాభిప్రాయం ఎందుకు చెప్పండి? హృదయంలో చెడుతనము బాగా పేరుకుపోయింది. అది బాగా పేరుకుపోయి నాగబాబులు ఇష్టమైపోయి అండి ఆరోగ్యము పోయింది.
అంటే ఏదో అమ్మో మసాలా అన్నీ తినే దాల్చిన తినేదే, లవంగా తినేదే, ఇవన్నీ చెప్పరు కాదు. దాల్చిన చెక్క లవంగాలు సలవ అనిపోయారు, వేడి కాదు అండి. దాల్చిన చెక్క సలవ, లవంగాలు చలవ, మసాలా సరుకులు అన్నీ కూడా సలవే. ఒక అల్లం వెల్లుల్లిపాయ 7 తప్ప అన్నీ సలవేనండి. అమ్మో వేసేసారు, మసాలా వేసేసారు. ఏంటి చెప్పండి? ఎందుకని? ఇప్పుడైనా మించిపోయిపోయారా? చెడుతనాన్ని వదిలిపెట్టేసుకోండి. అటు ఒప్పుకుంటే పోతుంది, ఎక్కడ పోదు. అటు ఒప్పుకుని ఇచ్చిపోయేది, ప్రభా మళ్ళీ నాలో దీన్ని రాని మాకు అయిందని రానికూడదన్నాక ఎదటవాడిని పాడు చేసే ఆలోచన ఎప్పుడు మనం పెట్టుకోకూడదు అండి. ఒక ఆత్మ రక్షించాలి, మనం ప్రభువులో ఒక దీపం వెలిగించాలి, దేవరాజ్యానికి వారసుడు చేయాలి. ఇక్కడ ఎవరు పిక్తే లేదు అక్కడ అండి. ఉన్నంతకాలం పేరు ప్రోత్సహించు, ఒక ఆత్మ వెలిగించి చచ్చిపో, అక్కడ చీకటిని దేవుడు ఎత్తాడు. అందుకని ఒక ఆత్మ చెడగొట్టి అమ్మో మా పిల్ల చేయలేదు ఈ ప్రార్థన. ఒక దర్శనం వచ్చిందండి. ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళ పిల్ల డగ్గుల్లో కాలిపోతుందంట. ఏమో మన చుట్టూ తిరిగి ఎడుతుందంట, అమ్మో నా కూతురు అని అండి. ఆ దర్శనం అర్థం కూడా చెప్పానండి. అమ్మ నీ ఒక్కగానొక్క కూతురుని రక్షణలో పెట్టమన్నాడు దేవుడు. రేపొద్దు అగ్నిగుండంలో కాలిపోతానమ్మా, కాలిపోతాంట, రేపొద్దు ఏడుతావు నువ్వు అని చెప్పినా సరే, అయినా సరిపోయిన దేవుడికి లోపలేదు. అమ్మో నా పిల్లంత బాగా పూలు పెట్టుకోవాలి, కంకమరాల పూలు ఇంత బాగా ఇష్టం ఆ పిల్ల, కానీ పేరా ఇంతంత బాగా పూలు ఎట్టి అండి ఎవరికో విగ్రహారానికి ఇచ్చిందండి పేర అండి. ఆడ పిల్లని గాడు చచ్చాడు. మరి ఇప్పుడు పెట్టేంత బాగా పూలు ఇప్పుడు పెడతావా అండి? కానీ పేర మా కల్లాట పుట్టి పెరిగిందండి ఆ పిల్లండి. పేర ప్రాణ ఉసూరు అనిపిస్తుందండి నాకు చూసినప్పుడు నాకు అండి. ఎంతో బాగా, ఎంత చిన్న వయసులో ఒక 2 సంవత్సరాలు మూడు చచ్చిపోయాడు ఏదో రాకం వచ్చి. మరి పెడతావా పూలు? ఇప్పుడు ఏమంటారు పెడితే పూలు ఏమంటారు చెప్పండి? ఏమంటారండి సమాజం ఏమంటుందో పెడితే పూలు? ఇప్పుడు తల్లి ఆలోచించింది, పెట్టకో ఆలోచించింది, లోకం తిరగాలని పూలకి తిరగాలనుకుని అంటాయి అండి. ఇప్పుడు కూడా ఇప్పుడు దేవుళ్ళకి ఇంకా రాలేదు, ఇంకా తల్లి చచ్చిపోయింది ఇక, మరి ఈ పిల్ల కూడా ఇప్పుడు అంతేగా. కనుక చూడండి, దేవుడు చెప్పినప్పుడు కూడా నీ పిల్ల రేపొద్దున అగ్గిలగంలో కాలిపోద్దని ప్రభు చూపించినా ఆ హృదయంలో మార్పు రాలేదు. ఏం పిక్తున్నారు చెప్పండి? ఏమి పిక్తలేదండి. అరోగచ్చంగా మారిపోయింది కుటుంబం. జాగ్రత్త పేర చెడుతనాన్ని ఎప్పుడు కూడా మనం తీసేసుకోవాలి. దేవునికి లోబడిగా మనం ఉండాలి. అనుకుంటాం అమ్మో మన బిడ్డలు పాటించరు, ఇది పాటించలేరు, పాటించకపోతే రేపు నరకం సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఇది నిజంగా మన బిడ్డల ప్రభుత్వం ఎంత చెప్పండి? నిజంగా పేరు నేను మహారాజు పొందినటువంటి ఒక్క నెలలోనే పేరు తల్లిదండ్రులు రక్షణలో పెట్టాను నేను. మా అమ్మ వాళ్ళకి చెప్పాను, బిడ్డ మాట పోతే తల్లిదండ్రులు ఎవరు మాట్లాడారు చెప్పండి? కన్నా బిడ్డ మాట కూడా వినపోతే తల్లిదండ్రులు ఏమైపోతారో ఎవరు మాట్లాడారు చెప్పండి? నా మాట విన్నారని మా అమ్మ మానండి. తప్పు మనం చేసేది. దేవుళ్ళు ప్రార్థనలో ఉండండి, దేవుడు మీకు కనపడతాడు, మాట్లాడతాడు. పేరా నెల రోజులకి పేరు ప్రార్థన పెట్ట మా అమ్మ మా నాన్న కన్నా బిడ్డ చెప్పినప్పుడు తల్లిదండ్రులు వినాలి అండి. 8 మంది పేరు తమ్ముళ్ళు లేనప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ మాట వినలేదండి. నా బిడ్డ మాట వింటాను, నా మాట విందండి. నా బిడ్డ మాట వింటా నేను, మీ మాట వినని అందరూ అట్టుంది ఆపలేసారు, మా అమ్మ ఆగలేదండి. నా కొడుకు మాట వింటాను, నేను ప్రార్థనకు వెళ్ళిపోతాను, నాకేం అక్కర్లేదు అంతే అండి. నిజంగా పేర కన్న కొడుకుని ప్రేమిస్తే తల్లిదండ్రులు బిడ్డ మాట వినాలి. నిజంగా కన్నబిడ్డలు ప్రేమిస్తే కన్నబిడ్డలు నిజంగా ప్రేమిస్తే పేర ఈ రీతిలో మనం నడిపించుకోవాలి. కనుక పేర చూడండి, నెల రోజులకే చూడండి పేర దేవుడి పేర మా వదిన, మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న వాళ్ళతో వాడికి 20 మంది ప్రార్థనలో ఉన్నారు. అమ్మగారు కూడా అప్పుడే బాగా పొందింది. ఎందుకంటే పేర సత్యం తెలిసింది వరకేక మా అమ్మ నాకు చెప్పాను, నేను చెప్తే విన్నారు, నా మాట విన్నారండి. వింటారా? ఈ తల్లిదండ్రులు వింటారు నీ మాట? ఇంటిపా కూడా నీ పెట్టింటాడా? అదే ప్రేమ అంటే. ఎందుకని నరకం సంగతి తెలుసు కాబట్టి వారు రక్షణ పొందించి వారి వరకు ప్రార్థన చేసి వారి అక్రమాలు మేము కట్టాము పేరు. మా అన్నయ్య కట్టాడండి. మా నాన్నకు వచ్చిన అక్రమాలు మా అన్నయ్య కట్టాడు అండి. కట్టిపేర వాళ్ళు నిర్దోషులుగా దేవుల్లో నిలబెట్టాడు. చూడిపోయారు దేవుడి రాజ్యానికి వారసులు చేసేవాళ్ళం మేము. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, మేము తర్వాత వెళ్తాం. మేము వెళ్ళాక నరకంలో ఉంటే ఎవరికి బాధ అండి? కన్నా తల్లిదండ్రులు నరకంలో ఉంటే ఎవరికి బాధ? కన్నా బిడ్డలు నరకంలో ఉంటే ఎవరికి బాధపడతారు రేపొద్దున అక్కడ? ఓహో ఇక్కడ బాగా నా బిడ్డలు బాగోవాలి, నా బిడ్డలు లోకంలో ఉండాలి, పూలెట్టి తిరగాలి, సినిమాలు చూడాలి, మంచిదే. మరి అక్కడ పరిస్థితి ఏంటి? అది చూసుకో ముందు. అక్కడ
అక్కడ చూసుకుంటే ఇక్కడ తప్పిస్తావు, ఇక్కడ తప్పించుకుంటే అక్కడ తప్పించుకుంటావు. చాలామంది ఇది ఆలోచన. నా కూతురు బుట్టుడు దగ్గర పూలెట్టి తిరగాలి, నేనేమో ముడేసుకోవాలి, పిల్లేమో ముడేసి తిరిగిద్ది, తల్లేమో జడేసుకుని ఊపిద్ది. సిగ్గుండాలి కావరా? అయ్యో నా కళ్ళ ముందు పుట్టిన పెట్ట ఇంతలా తల చేస్తుంది, ఎందుకు వెళ్తాను ఇప్పుడు జడ అనకూడదా? తల్లే ముడేసుకుని పెట్టి తెల్లేసుకుంటే తల్లి ఎంత బారు పెట్టుకుని తినతాం. సిగ్గులేదు మా కళ్ళని పేరా అండి. బిడ్డ ఎందుకు మారుతుంది ఒకసారి గ్రహించుకోవాలి తల్లిదండ్రులు. బిడ్డను బట్టి మనం మారిపోవాలని పేరు అండి. కనిపరా మా చిన్నమ్మకి ఇంత బారు జాడండి అండి. ముసలోడు చేశారు పెళ్ళి అయిన రోజు చేసుకున్న జడంతే మళ్ళీ తెల్లారి మూడెట్టేసిందండి అండి. ఈరోజు కూడా మూడే కలాంటి చూపిస్తాను మీకు నేను. ఈరోజు కొంది ఇంకా ఈరోజు కూడా మూడు వేసుకుందండి. ఏ రోజు కూడా జడేసుకుని పూలెట్టుకోవడం ఎందుకని? చేసుకున్నది ముసలోడిని. ముసలోడి పిల్ల ముసలోలాగా ఉండాలి అండి. తెల్లారు పెళ్ళైన తెల్లారు మూడేసుకుని ఈ రోజు కూడా పేరా మూడేనండి అండి. ముసలోడి పిల్లము జడేసి తిరిగితే ఏమంటారో? సమాజానికి భయపడిపోయారా? అందాన్ని వదిలిపెట్టేసుకుని పోయారా అండి. కనుక పేరా నేను నిజం చెప్తాను మీకు, నేను చెడితానాన్ని పేరు ఎప్పటికైనా కడిగేసుకోండి. దేవుని వల్ల మనం మేలు పొందుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాచి ఉంచునగాక. ఆమేన్.